రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా ఉన్న ఇంటి ట్యాక్స్లను తగ్గించాలని నెల 27న ఉదయం 9 గంటలకు మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మీర్పేట్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్లస్టర్ 1, క్లస్టర్ 2 బీజేపీ పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి, తురసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఇంటి ట్యాక్స్లను తగ్గించాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు, కమిషనర్కు వినతి పత్రం అందజేసిన సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఫైర్ అయ్యారు. ఈ రిలే నిరాహార దీక్షకు మీర్పేట్ కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్లు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తర్వాత సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి మేడం గారు కూడా కలవడం జరిగింది. సో ఇలా ముగ్గురిని కలిసిన తర్వాత మా ముఖ్య ఉద్దేశం పార్టీ పరంగా ఏంటంటే ఈ పెరిగిన ట్యాక్స్లు మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ట్యాక్స్ ఒక్కొక్క ఇంటికి 5 రెట్లు 4 నుంచి 5 రెట్ల వరకు పెరిగింది. అది అన్ని విధాలుగా స్టేబుల్గా పెరగలేదు. ఒక ఇంటికి కొంచెం ఇంకొకటి పెరగడం జరిగింది. సో దాని గురించి మేము ముగ్గురికి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ దాటిపోయింది. రెస్పాన్స్ లేనందువల్ల మేము మా తర్వాత కార్యాచరణ వివరించబోతున్నాము. 27వ తారీఖు గురువారం రోజున మున్సిపల్ కార్పొరేషన్ ఉదయం 9:30కు పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు చేయటకు పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాని గురించి ఈరోజు ప్రెస్లో పెట్టి మేమందరినీ ఇక్కడికి పిలుస్తాము. మీరందరికీ వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలు కార్పొరేషన్లో మేమందరం కార్పొరేటర్లుగా మా డైరెక్టర్ టీచర్ గౌతమ్ గారు, మా అధ్యక్షుడు కార్పొరేటర్ ముఖేష్ నరసింహ గారు, మేము కార్పొరేషన్లో గతంలో ఉన్న కౌన్సిల్ సమావేశంలో కూడా మేము చర్చ చేయడం జరిగింది. దీని విషయం పైన మనకు ఇంటి ట్యాక్స్లు పెరిగినాయి. దీన్ని పక్క కార్పొరేషన్లో కానీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ మీర్పేట్ కార్పొరేషన్లో ఈ విధంగా ప్రజలపై భారం పడుతున్నందున చేయాలి. కౌన్సిల్లో కూడా చూపించడం జరిగింది. అది చేస్తామని చెప్పి మాట ఇచ్చి అది అక్కడితోనే నిలిచిపోయింది. మరియు గతంలో కూడా ఈ విషయంపైన మేము మున్సిపల్ ఆఫీస్ ధర్నా కూడా చేయడం జరిగింది. అదే అంతవరకు నిలిచిపోయింది. కావున ఇంటి సమస్యను ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రజల సమస్యల మీద భారతీయ పార్టీ రేపు 27వ తారీఖు నాడు రిలే నిర్వహణ చేయబడుతున్నాము. దీనికి మీ అందరూ సహకారం కావాలి, అందరూ సూచనలు కావాలి. ప్రజలకు ఆ భారం తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ వారికి అంటగా ఈ నిరాదీక్షకు మేము అందరం కూడుకుని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కౌన్సిల్ మీటింగ్లో గిట్ట ఈ యొక్క 3 మీటింగ్ల దగ్గర మేము అడగడం జరిగింది. ట్యాక్సీలు తక్కువ గతంలో అడిగినందుకు ఎమ్మెల్యే గారు ఒక రోజు కిందికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ట్యాక్సీలు గిట్ట తక్కువ చేసామని చెప్పి ఎక్కడ ట్యాక్సీలు తగ్గలేదు. దాంతోపాటు ఈరోజు మేము మీర్పేట్ ప్రజల తరఫు నుంచి, మేము కార్పొరేషన్ తరఫు నుంచి మాకు ధర్మం ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క కార్పొరేషన్లోనే రేట్లు పెంచడం జరిగింది. మన పక్కకున్న కర్మగట్టు 16,800 ఉంది గవర్నమెంట్ వాల్యూ. చెప్పపేట 20,300 ఉంది. బైరామల్ కూడా 16,800 ఉంది. అంటే ట్యాక్సీలు అక్కడికంటే ఇక్కడ పెరగడం జరిగింది. అంటే వీటిని కంపేర్ చేసుకుంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందా, ఇక్కడ తక్కువ ఉంది, మార్కెట్ వాళ్ళక్కడ తక్కువ ఉంది, ట్యాక్సీలు పెంచారు. అంటే పెంచితే అందరికీ ఒకటే నయం చేయాలి. మొత్తం ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ఒకటే నయం చేయాలి. కనుక మేము మీర్పేట్ ప్రజల తరఫు నుంచి మీకు కోరుకునేదంటే మా తరఫు నుంచి మేము ఫైట్ చేస్తాం. ట్యాక్సీలు తగ్గేంత వరకు ప్రజల మీద భారం పడుతుంది. పక్కన బడపేట్ కార్పొరేషన్ ఉంది, పక్కన జిహెచ్ఎంసీ ఉంది. వీళ్ళకి ఒంగోలు పెరిగిన రేట్లు మాకు మీర్పేట్కి ఎందుకు వేస్తున్నది. మేము అక్కడ జనరల్ మీటింగ్లో ప్రతి మీటింగ్లో కొట్టాడే జరిగింది. అలా కొట్టాడిన తర్వాత లాస్ట్కి వచ్చి ఇంటి తగ్గేస్తాం, అప్పు తగ్గేస్తామంటే మేమందరం భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి గేట్ కాడ కోసం మున్సిపల్ కార్యాలయం కాడ ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత అదే రోజు స్థానిక అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నారు. ఆమె వచ్చి లేదు ట్యాక్సులు తగ్గిద్దాము చాలా పెరిగినాయి అని చెప్పి మేడం గారికి ఇట్లా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దాని తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్తో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆమె మాట నిలవలేదు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. చల్లనరసింహుడి గారికి గతంలో ఆయన పాదయాత్ర చేసి ట్యాక్సులు తగ్గిస్తారు చేసింది. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆయనవి ట్యాక్సులు వాళ్ళ పార్టీ తరఫు నుంచి ట్యాక్సులు తగ్గించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.